కన్న కొడుకు ప్రాణాల్ని కాపాడిన 2 ఇడ్లీలు. ఒక ఆవిడ తన ఇంటి గోడు పైన ప్రతిరోజు 2 ఇడ్లీలు పెట్టేది. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు తింటారని ఆమె మంచి మనసుతో ఆ పని చేసేది. కానీ ఒక ముసలాయన మాత్రం ప్రతిరోజు ఆ ఇడ్లీలు తీసుకొని ఏదో చిన్నగా కొనుక్కుంటూ వెళ్తూ ఉండేవాడు. అయితే ఒక రోజు ముసలాయన ప్రతిరోజు ఏమంటున్నాడో వినాలనుకొని ఆవిడ గోడ మీద ఆ 2 ఇడ్లీలను పెట్టి అతను కనబడకుండా గోడ పక్కనే నిలబడి ఉంది. కొంతసేపటికి ఆ ముసలాయన వచ్చి ఆ 2 ఇడ్లీలు తీసుకొని, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసిన పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది అనుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రతిరోజు ఇడ్లీ తీసుకుంటూ ఇదే మాట అంటూ వెళ్ళేవాడు. నేను అన్నం పెడుతుంటే థ్యాంక్స్ చెప్పడం మానేసి ఇదేం చెత్త వాగుడని ఆమె విపరీతంగా కోపం పెంచుకుంది. ఆ కోపంలో ఒకరోజు ఒక భయంకరమైన పని చేయాలని ఫిక్స్ అయింది. ఆ 2 ఇడ్లీలలో విషం కలిపేసింది. సరిగ్గా ఆ ముసలాయన వచ్చే టైంకి ఆవిడ మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. నేనేం చేస్తున్నాను, ఒక మనిషి ప్రాణం తీయడమా అని ఆలోచించి వెంటనే ఆ విషం కలిపిన ఇడ్లీలను పారేసి మళ్ళీ వేరే మంచి ఇడ్లీలను పెట్టింది. ఆ రోజు కూడా ఆ ముసలాయన వచ్చి ఎప్పటిలాగే అదే మాట అని వెళ్ళిపోయాడు. అయితే సరిగ్గా అదే రోజు మధ్యాహ్నం ఆవిడ ఇంటి డోర్ ఎవరో తట్టారు. తీరా చూస్తే ఎదురుగా మురికి బట్టలతో చాలా నీరసంగా తన సొంత కొడుకు నిలబడి ఉన్నాడు. చాలా కాలం క్రితం ఏదో గొడవ పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన కొడుకును అలా చూసి ఆమె ప్రాణాలు ఒక్కసారిగా నీరు గారిపోయాయి. అప్పుడు ఆ కొడుకు ఏడుస్తూ ఇలా చెప్పాడు, అమ్మా, ఇంటికి వస్తుంటే ఎవరో దారిలో నా పర్సు కొట్టేశారు. తిండి లేక నీళ్లు లేక కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయాను. అప్పుడు ఒక ముసలాయన దేవదూతలా వచ్చి తన దగ్గర ఉన్న 2 ఇడ్లీలను నాకు ఇచ్చి నా ప్రాణం కాపాడాడు. ఆ ఇడ్లీలే లేకపోతే ఈ పాటికి నేను నీ ముందు ఉండేవాడిని కాదు అన్నాడు. ఆ మాట వినగానే ఆవిడికి కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ఒకవేళ ఆ రోజు ఆమె విషం ఇడ్లీలు పారేయకపోయి ఉంటే తన కొడుకును తన చేతులతో తనే చంపుకునేది. అప్పుడు ఆమెకు అర్థమైంది ఆ ముసలాయన చెప్పిన మాటల్లో ఉన్న పవర్ ఏంటో. మిత్రులారా, కర్మ అనేది ఎప్పుడు ఒక సర్కిల్ లాంటిది. మనం ఇతరులకు చేసే మేలు అయినా కీడు అయినా ఏదో ఒక రూపంలో తిరిగి మన ఇంటికే వస్తుంది. అందుకే ఎవరికి చెడు చేయకండి. మనం తెలియక చేసిన తప్పుల నుండి బయటపడే ఏకైక మార్గం ఇతరులకు సాయం చేయడం మాత్రమే. ఈ రియల్ ఎమోషనల్ స్టోరీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కర్మ ఈస్ ట్రూ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మనుషుల్లో మానవత్వం పెరగడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ కోసం మన ఆరి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.